తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న అనగానే ముందుగా గుర్తు వచ్చేటి వార్తలు. నంబర్ 1 పర్ఫెక్ట్గా చెప్పేది తీన్మార్ మల్లన్న వార్తలు అని చెప్పేసి ప్రజలకు ఎంతో ఇష్టము, నమ్మకము. ఉన్నది ఉన్నట్టు సూటిగా మాట్లాడే తీన్మార్ మల్లన్న జై జై కాంగ్రెస్, జై తెలంగాణ. ముక్కుసూటిగా మాట్లాడే తీన్మార్ మల్లన్న దేనికి భయపడకుండా ఉన్నదున్నట్టు మాట్లాడుతూ వార్తలు అనేటివి రోజు వచ్చే వార్తలకించి ఆ వార్తలు చదువుతూ దాన్ని విశ్లేషించి వివరణ చెప్పే తీన్మార్ మల్లన్నకు జై. 10 ఏళ్ల నుంచి వార్తలు చెప్తూ ఎన్నో కష్ట నష్టాలను అడ్డుకొని బాధలని ఒడిదుడుకులని తప్పుకొని ఈరోజు ఒక స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తీన్మార్ మల్లన్నని గుర్తించిన కాంగ్రెస్. అలాంటి తీన్మార్ మల్లన్న ప్రతి ఒక్కళ్ళు ప్రజల కంటే తీన్మార్ మల్లన్న వార్తలు అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు తీన్మార్ మల్లన్న వార్తలు వినే రోజు అనేది ఏమీ ఉండదు. ఒకవేళ ఆ వార్తలు వినకపోతే ఈరోజు ఏదో పొడగొట్టుకున్నామో అన్నట్టుగా ఉండే ఈ వార్తలని తీన్మార్ మల్లన్న వార్తలు ప్రతిరోజు నైట్ వరకు ఒక్కసారైనా ఒక అర్ధగంటన్నా వార్తలు చెప్పేటి వింటారు తీన్మార్ మల్లన్నవి. కింద స్థాయి నుంచి ఎంతో కృషి, కష్టము నష్టము ఎదుర్కొని పైకి వచ్చిన తీన్మార్ మల్లన్న ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచినందుకు తీన్మార్ మల్లన్నకు శుభాకాంక్షలు. జై కాంగ్రెస్, జై తెలంగాణ. అన్న మీ అందరికీ తీన్మార్ మల్లన్న మీకు మీ కుటుంబము చాలా బాగుండాలని కోరుకుంటూ మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాము మేము. చాలామంది ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్నకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలా ఇష్టం కూడా పడ్డారు. ఎందుకంటే ప్రతిదీ ముక్కుసూటిగా వెళ్ళే తీన్మార్ మల్లన్న మాకు ఎమ్మెల్సీగా గెలిచినాక మాకు తప్పకుండా న్యాయం చేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వమే న్యాయానికి నిలకడ, అలాగే అందులో తీన్మార్ మల్లన్న కూడా న్యాయానికి నిలబడతాడని చెప్పేసి ప్రజల నమ్మకము. కాబట్టి ఎంతో అందరికీ ఊరట కలిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్కళ్ళకు కూడా అందరూ కూడా చాలా మంచి పని చేసే మంత్రులు కానీ ప్రతి ఒక్క కాంగ్రెస్ సభ్యులు ప్రతి ఒక్కరు కష్టపడి న్యాయంగా ప్రజలకు ఏది వచ్చినా అందజేయాలని ఒక దృఢ సంకల్పంతో పనులు చేస్తున్నారు. అందులో తీన్మార్ మల్లన్న కూడా ఎమ్మెల్సీగా గెలిచినందుకు ప్రజలు ఎంతో సంతోషపడుతున్నారు. ఎందుకంటే అన్ని అవకాశాలు తప్పక మాకు చేస్తారని నమ్మకంతో. ఎందుకంటే వాళ్ళు కూడా ఎన్నో బాధలు గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఎన్నో బాధలు కష్టాలు పడ్డారు కాబట్టి ఆ కష్టాల విలువ బాధల విలువ తెలుసు కాబట్టి వీళ్ళు ఈ విధంగా ఇప్పుడు చెయ్యరు. ఎందుకంటే మనం కూడా కష్టాలకించి తీసి అన్ని బాధల నుంచి విముక్తి చేసి అనుకున్న అన్ని పథకాలను ముంగట తీసుకొచ్చే ఈ ప్రభుత్వము చాలా మంచి ప్రభుత్వము. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అసలు కొన్ని ఏండ్ల నుంచి వచ్చే తరతరాల నుంచి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు నమ్మకము. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచిండ్రు. వాళ్ళ కుటుంబంతో సహా మల్లన్నకు శుభాకాంక్షలు చెప్తూ కుటుంబానికి ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్నకు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ వార్తలను ఆపకుండా గబగబా మాట్లాడే తీన్మార్ మల్లన్న చాలామంది ఎమ్మెల్సీగా వచ్చినాక మనకు వార్తలు వినమేమో తీన్మార్ మల్లనే అని కొంతమంది బాధపడ్డారు. కానీ మల్లన్నకు ఎందుకంటే వార్త చెప్పంది కూడా తీన్మార్ మల్లన్నకు అట్లాంటి నిద్ర కూడా పట్టకుండొచ్చు. ఎందుకంటే అలవాటు అయిపోయింది కదా, న్యాయం మాట్లాడి ఉన్నట్టు మాట్లాడి కామ్గా ఉండడం అంటే చాలా కష్టము. కానీ ఏదో ఒక విధంగా అయితే వార్తలు చెప్పడానికి మనకు వస్తారు, అప్పుడప్పుడు చెప్తారు కూడా. ఎందుకంటే కొన్ని బాధ్యతలు ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆ బాధ్యతలు కూడా న్యాయంగా ప్రజలకు చేయాలని ఒక సంకల్పం ఉంది కాబట్టి వాళ్ళ పనులు ఉంటాయి. అలాగే ఎమ్మెల్సీగా కూడా
గెలిచినందుకు కూడా ఎన్నో పనులు ఉంటాయి. వాళ్ళ ఏం ప్రజలకు ఏం చేయాలి ఏది అనేది వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి జై తీన్మార్ మల్లన్నకు. మన తెలంగాణ అంటేనే వార్తలు అంటేనే తీన్మార్ మల్లన్న అనే ఒక మంచి పేరు సాధించుకున్నాడు మన మల్లన్న. మరొక్కసారి మీరు మీ ఫ్యామిలీ తీన్మార్ మల్లన్న ప్రతి ఒక్క వార్త వినే అందరూ బాగుండాలని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై తెలంగాణ, జై తీన్మార్ మల్లన్న. మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు. జై జైలు. తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న అనగానే ముందుగా గుర్తు వచ్చేటి వార్తలు. నంబర్ 1 పర్ఫెక్ట్గా చెప్పేది తీన్మార్ మల్లన్న వార్తలు అని చెప్పేసి ప్రజలకు ఎంతో ఇష్టము, నమ్మకము. ఉన్నది ఉన్నట్టు సూటిగా మాట్లాడే తీన్మార్ మల్లన్న. జై జై కాంగ్రెస్, జై తెలంగాణ. ముక్కుసూటిగా